అన్న రమేష్ అన్న రమేష్ స్టార్ట్ చేద్దామా? రాన్న రా రా రండి సార్. వచ్చాడు అన్నారు. చాలా మాట్లాడలేము, చాలా మంది చాలా రకాల చేస్తూ ఉంటారు. రెడీనా? రండి రండి సార్, వెల్కమ్. రైట్ సార్, యాక్షన్ చెప్పు. ఇక్కడికి వచ్చినటువంటి ముందుగా మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. ఒక్కొక్కరు నా గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆ భగవంతుడి దయ వల్ల ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకోగలిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా ఇంత పెద్ద ఫంక్షన్ జరగాలన్నా, ఇంతమంది రావాలన్నా, ఇటువంటి సినిమా జరగాలన్నా, ఇంతమందికి ఆ సినిమా తీసి ఎంతోమంది కార్మికులకి ఫస్ట్ లాక్డౌన్లో వాళ్ళందరికీ పని కల్పించి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలన్నా, దీనికి అంతటికీ ఏకైక కారణం ఒకే ఒకరు. ఇంతమంది చెప్పినట్లు వారు ఈ సినిమాకి దేవుడు లాంటి వ్యక్తి, ప్రొడ్యూసర్ మా శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వరు, ఇంత గ్రాండ్గా ఫంక్షన్ జరగదు, ఈ సినిమా జరగదు. అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ అండి. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా మాకు సీన్లో కొన్ని నచ్చలేదంటే కూడా ఆయన బడ్జెట్ రిలీజ్ చేసి రీషూట్లు చేయించినటువంటి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ అండి మా శ్రీనివాసరెడ్డి గారు. అన్నా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఇక్కడ ఎవ్వరూ లేరు, మీరు మాత్రమే ఈ సినిమాకి నిజమైనటువంటి అర్హులు. ఆ ఆనందాన్ని మీరు ఆ సక్సెస్ని అందుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ఈ హైదరాబాద్ సిటీలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంటారండి. వాళ్ళు అంత పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఉన్న వాళ్ళు ఒక సినిమా తీయాలనుకోవడం, దానికి చాలా చిన్న హీరోని నన్ను సెలెక్ట్ చేసుకోవడం, నిజంగా ఆ ఎస్ఆర్ఆర్ బ్యానర్లో నేను డెబ్యూ హీరోగా నేను హీరోగా రావడం నిజంగా మీరు కల్పించినట్టు ఎంతో అదృష్టం అన్న. మీరు ఇంతాక మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఈ గూడు పుటాని సినిమా మీ బ్యానర్కి, మీకు, మీ కుటుంబానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది, అలాగే మంచి డబ్బులు కూడా తీసుకొస్తుంది. నో డౌట్ ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది, మాకు ఉంది, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. సో మనం ట్రైలర్తోనే చెప్పచ్చు ఎంత క్వాలిటీగా తీసామన్నది. థ్యాంక్ యూ సో మచ్. మొదటగా సినిమాకి ఎప్పుడు ప్రొడ్యూసర్ దేవుడు లాంటి వ్యక్తి. సో నాతో సినిమాలు తీసిన ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి, సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి తీసిన రవికిరణ్ గారికి కావచ్చు, అండ్ వజ్ర కవచధర గోవింద తీసిన నరేంద్రన్న అండ్ జీవీఎన్ రెడ్డి గారికి కావచ్చు, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మంచి సినిమాలు తీయబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. మరింత కష్టపడతాను, మంచి సినిమాల్లో నేను యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడితే ముఖ్యంగా మా డైరెక్టర్ అండి కుమార్. ఫస్ట్ టైం మా డిస్ట్రిక్ట్ అంటే మా తిరుపతి, ఈ అబ్బాయిది కూడా తిరుపతి, అంటే పక్కన రైల్వే కోడూరు. నాకు సినిమా డైరెక్షన్, నాకు కథ చెప్పేంతవరకు కూడా తెలియదండి ఇతను ఎవరనేది. సో ఫైనల్గా నా దగ్గరకు వచ్చి అన్న ఒక కథ చేద్దామన్నా, మాది రైల్వే కోడూరు అన్న అన్నాడు. సో ప్రాంతీయ అభిమానం కూడా కలిసింది. తప్పకుండా చేద్దాం తమ్ముడు అన్నాను. సో కథ చెప్పారు. కథ చెప్పినవంటే 100% ఒక థ్రిల్ ఫీల్ అయ్యాను. సో నేను ఫస్ట్ టైం అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్లో సెంటిమెంట్ చేసిన, ఎమోషన్స్ చేసిన, థ్రిల్లర్ ఇంతవరకు చేయలేదు. ఆ థ్రిల్లర్ని నీట్గా నేను చేస్తానన్నా అని నాకు షార్ట్ బై షార్ట్ చెప్పి నాకు అరటి పండు తిన్నంత ఈజీగా ఈ సినిమాలో యాక్ట్ చేయించాడు. సో ఈ సినిమాలో యాక్షన్ దగ్గర నుంచి ప్రతి పిన్ టు పిన్ 24 క్రాఫ్ట్స్ చాలా దగ్గరుండి చూసుకొని 100% ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. కుమార్కి అంత గట్స్ ఉంది, అంత టాలెంట్ ఉంది. ఆల్ ద బెస్ట్ కుమార్. సో నేను ఫస్ట్ లాక్డౌన్లో సినిమా స్టార్ట్ చేశాం. సో అది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత కుమార్ దాన్ని చాలా మార్పులు చేసుకున్నాడు, మళ్ళీ రీషూట్లు చేసుకున్నాడు. సో ఎందుకు చేస్తున్నాడు ఇలా అనుకున్నాను. దానికి ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ డైరెక్షన్కి ఎగ్జాంపుల్గా
నీలి నింగి పాట బయటకు వచ్చింది. దాంట్లో విజువల్స్ కావచ్చు, ఆ సాంగ్ మేకింగ్ కావచ్చు, అక్కడే కుమార్ ఏంటో అని మనందరికి తెలిసిపోయింది. థ్యాంక్ యూ కుమార్, నువ్వు థ్యాంక్ యూ కుమార్, నువ్వు ఆ సాంగ్తో ఒక మంచి డైరెక్టర్గా నువ్వు నిలబడిపోయావు. డెఫినెట్గా ముందుకు వస్తావు. అలాగే అంత మంచి సాంగ్ని అంటే నేను చాలా అంటే నన్ను అందరూ కొంచెం బిఫోర్ మూవీస్లో చూసిన వాళ్ళందరూ మాస్ అంటారండి. ఫస్ట్ టైం ఒక క్లాస్గా చాలా అందంగా ఉన్నాను అన్నారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. దానికి కారణం ఈ ట్రైలర్ కావచ్చు, సాంగ్ కావచ్చు, వీటన్నిటికీ డిఓపి మన పవన్ చెన్నా. సో థ్యాంక్ యూ బ్రదర్, నీ అవుట్పుట్ నిజంగా రియలీ గ్రేట్. నీ కెమెరాలో నేను చాలా అందంగా కనపడ్డాను. హ్యాట్స్ ఆఫ్, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం నాకు ప్రతాప్ విద్య గారు మ్యూజిక్ చేయడం రియలీ గ్రేట్ బాస్. మీరు నాతో ఒక అందమైన మెలోడీ చేయించారు. ఆ సాంగ్ పైన ఫస్ట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత, వారి మ్యూజిక్ చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమాలో నేను వీళ్ళ ద్వారా గెలిచాను ఆ సాంగ్లో అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. డెఫినెట్గా మనం కూడా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మొన్న రమేష్ అన్న ఎక్కడ పోయా ఉన్నా, మా రమేష్ యాదవ్ అన్న ఫస్ట్ నుంచి మాకు ధైర్యం. వన్ మోర్ థింగ్ అంటే, ఈ సినిమా మేము మైసూర్లోని ఒక శ్రీకృష్ణుడి దేవాలయంలో షూట్ చేసాం. టోటల్ షూటింగ్ అంతా మైసూర్, కొడైకెనాల్, కూర్గ్, చిక్మంగళూరు ఆ ప్రాంతాల్లోనే జరిగింది. ఆ ప్రాంతాల్లోనే జరిగింది. సో ఫస్ట్ లాక్డౌన్లో సినిమా తీయడానికే భయపడేటువంటి రోజులండి అది. ఆ సినిమా పర్మిషన్లో రావాలన్నా, సినిమా కరోనా చాలా ఉధృతంగా ఉన్న రోజుల్లో చాలా డేర్తో, చాలా గట్స్తో, పైగా అవుట్డోర్ కూడా ఇచ్చినటువంటి గొప్ప ప్రొడ్యూసర్లు అండి మా రమేష్ యాదవ్ గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. అక్కడ స్పాట్లో కూడా మాకు ఇచ్చినటువంటి ధైర్యం నేను ఇప్పటికీ మర్చిపోలేను. మీరు స్పాట్కి వచ్చి మీరు హ్యాపీగా చేసుకోండి, దేనికి టెన్షన్ పడకండి. డబ్బులు అనే మాట మీ మైండ్లోంచి తీసేయండి. మాకు కావాల్సింది గొప్ప అవుట్పుట్. ఎస్ఆర్ఆర్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది 10 మంది మాట్లాడుకునే విధంగా ఉండాలి అన్నారు. అలా మాట్లాడుకునే విధంగా తీశారు, డైరెక్టర్ తీశాడు. హ్యాట్స్ ఆఫ్ మై డియర్ డైరెక్టర్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లందరి గురించి మాట్లాడుకోవాలండి. మొదటగా మా అన్నయ్య మారుతి అన్నయ్య పిలిచిన వెంటనే, తమ్ముడు నీకు నేనున్నాను, నేను వస్తున్నా, నువ్వు గ్రాండ్గా ఫంక్షన్ చేయి అని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆయన ద్వారానే ఈ ఇండస్ట్రీని చూశాను. రావడమే మారుతి అన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఆయన ద్వారా ఇండస్ట్రీని చూశాను. ఆయన ద్వారానే ఒక బ్లాక్ బస్టర్ హిట్ని చూశాను. ఆయన ద్వారానే ఒక స్టార్ కమెడియన్ కూడా అయ్యాను. ప్రేమకథ చిత్రంతో నా లైఫ్ను మార్చినటువంటి గొప్ప మహానుభావుడు అయినా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు. అలాగే మారుతి అన్న నాకు ఫస్ట్లో పరిచయానికి ఈ మధ్య మళ్ళీ కొత్తగా పరిచయం అయ్యారండి మారుతి అన్న గారు. సో ఆ కొత్తగా పరిచయం అయినప్పుడు అన్న చూపించినట్టు మార్గం అదేది లేదు, ఒక ఆధ్యాత్మిక మార్గం. ఆయన చూపించినటువంటి మార్గం నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. అన్న మీరు చూపించిన దారి 100% విజయాలు అందుకుంటాను, మీకు గొప్ప పేరు తీసుకొస్తాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన నాకు బాగా సెంటిమెంట్ అండి. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బికి 2కి వచ్చి నన్ను బ్లెస్ చేశారు. అడగగానే తమ్ముడు నీ కోసం వస్తున్నానని చెప్పి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అలాగే స్పీకర్ గారికి, స్పీకర్ రాంభూపాల్ రెడ్డి గారు కూడా, ప్రోటెం స్పీకర్ రాంభూపాల్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు. చాలాసేపు వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా చూశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆదోని ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇకపోతే మా రఘు కుంచే అన్న రఘు అన్న ఉన్నారు, వెళ్ళిపోయారా అన్న రాన్న, మీ గురించి మాట్లాడాలన్నా నేను. సో అన్న కొంచెం పొడుగ్గుంటాడు, నేను పొట్టుకుంటా హీరో. ఫస్ట్ మా డైరెక్టర్ వచ్చి అన్న విలన్గా రఘు కుంచే గారిని అనుకుంటున్నాము అన్నాడు. నేను ప్రామిస్ చేస్తున్నాను స్టేజ్ మీద, ఆలోచించుకో తమ్ముడు అన్న, ప్రామిస్ అంటే ఆలోచించుకొని ఇంకా ఏదైనా మంచి కాస్టింగ్కి వెళ్దాం, ఇంకేదైనా చూద్దాం, ఇంకా మంచి ఎవరైనా చూడు తమ్ముడు విలన్ అని చెప్పి, లేదన్నా మన రఘు కుంచే గారికి వెళ్తున్నాం అన్నాడు. సరే తమ్ముడు అని అన్నది నేను వీడియోస్ చూశాను, అన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం, చూశాను, డన్ మనం వెళ్ళిపోదాం తమ్ముడు అన్నాను. తర్వాత యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్ట్ చేసిన తర్వాత మనం ఎడిటింగ్ రూమ్లో అన్నగారిని చూసినప్పుడు, ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ విత్ రీరికార్డింగ్ చూసినప్పుడు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఈ సినిమాలో రఘు కుంచే గారు విలన్గా యాక్ట్ చేయడం మా సినిమా, మా టీం అదృష్టంగా భావిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా చెప్తున్నాను, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మన తెలుగువాడిగా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక మంచి విలన్ దొరికాడండి, అందులో నో డౌట్. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్న. ఇంకా నువ్వు రెచ్చిపోవాలన్నా, మీ మ్యూజిక్తో ఎలా రెచ్చిపోతారో అంటే లేదు, ప్రామిస్ చేస్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా
వేరే 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 లెవెల్ అన్న మీరు. ఇంకా మిమ్మల్ని ప్రతి సినిమాలో మేము వాడుకోవాలి, మమ్మల్ని మీరు వాడుకోవాలి, అలా ముందుకు నడవాలి. అద్భుతంగా నటించారండి. ఇంకోటి ఏంటంటే అన్న సెట్లో ఉన్నప్పుడంతా చాలా జోవియల్గా ఉంటుందండి. ప్లస్ ఆ విలన్ యాక్టింగ్ చేసేటప్పుడు మాత్రం నిజంగా భయపెట్టాడండి నన్ను. అంత పెద్ద కటౌట్ నా ముందరకు వస్తున్నప్పుడు సూపర్ అన్న, లవ్ యూ. కొన్ని ఫైట్ సీన్స్లో కూడా చాలా కోఆపరేట్ చేశారండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే మా మొన్న 30 రోజులు ప్రేమించిన మేళ అన్న చేస్తానన్నా. అదో ఇంకా మా షూర్ అవును అన్న. ఇంకా మా మొన్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని కొన్ని మిలియన్ వ్యూస్ సాంగ్తో టోటల్ మొన్న గురించి చెప్పాలంటే అండి, ఈ మధ్య కాలంలో నేను 2-3 స్టేట్స్లో షూటింగ్ చేశాను. లడాఖ్లో షూటింగ్ చేశాను, కర్ణాటకలో షూటింగ్ చేశాను. అక్కడ కూడా మన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఆ సాంగ్ గురించి నన్ను అడిగారు బ్రదర్. అది రియల్లీ గ్రేట్. ఆ సాంగ్ భలే ఉందండి. నీ సాంగ్ వరల్డ్ వైడ్ హిట్ అయింది బ్రదర్. నిజంగా ఈ సినిమాకి డైలాగులు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నువ్వు ఫర్దర్గా చాలా పెద్ద పెద్ద హీరోలతో డైరెక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఆ గట్స్ ఉంది, నువ్వు 100% నీకు ఆ టాలెంట్ ఉంది. నీతో స్టేజ్ పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా లిరిసిస్ట్ నీలి నింగి అన్న సాంగ్కి లిరిక్స్ రాసిన వ్యక్తి అండి. ఫస్ట్ టైం నన్ను కొత్తగా చూపించాడు, నా వెంట మంచి పదాలు పలికించాడు. బ్రదర్ మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. డెఫినెట్గా నీ స్పీచ్ కూడా చూశాను, చాలా క్లారిటీ ఉంది నీకు లిరిక్స్ పైన, మంచి సాహిత్యం ఉంది. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలాగే ఇక్కడికి విచ్చేసిన మా వజ్రకౌదర ప్రొడ్యూసర్స్ జీవన్ రెడ్డి, నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అండ్ మా మేనేజర్ దాము గారికి అండ్ మా తమ్ముడు మోహన్ గారికి అండ్ ఇంకెవరు రా తమ్ముడు అందరు మనలుగా సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక్కడ ఆలీ అన్న సారీ మీ బంగారం మాటలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఎడిటర్ నగేష్ రెడ్డి గారికి మీ ఎడిటింగ్ సూపర్ సార్, చాలా కొత్తగా చూపించారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ధనరాజ్, చమ్మక్ చంద్ర అండ్ సత్యం రాజేష్ అండ్ మా తమ్ముడు ప్రవీణ్కి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాను తమ్ముడు. మీరందరూ వచ్చి అంటే ఇలా నిలబడి ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా మీరు చేయించినందుకు నిజంగా మీ మేలు మరవలేను, మీ సపోర్ట్ మరవలేను, జీవితాంతం గుండెల్లో ఉంచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఫంక్షన్ హిట్ అవ్వడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎస్ఆర్ఆర్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. లవ్ యూ బ్రదర్స్. పెద్ద సక్సెస్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్ వర్డ్ అండ్ మా రామిరెడ్డి గారు కూడా పిలవగానే ఈ ఫంక్షన్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి. నిజంగా మీతో నేను గత 7 సంవత్సరాలుగా మీతో జర్నీ చేస్తున్నాను. నేను నిజంగా పిలవగానే మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంటారు ఆ ఏరియాలో. లవ్ యూ. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. అలాగే ఇంకంతేగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మర్చిపోయింటే మాత్రం నిజంగా క్షమించండి. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.